పంటలు నాశనమవుతున్నాయని రైతులు వాపోతున్నారు. పొలంలో పనులు చేసుకునే సమయంలో బ్లాస్టింగ్లు పెట్టి అక్కడి నుంచి పంపించి వేస్తున్నారని ఆవేదన చెందారు. క్వారీకి లారీలు వెళ్లడం కోసం ఎర్రబంద చెరువుని తవ్వేసి రహదారి నిర్మించుకున్నారు. ఈ విషయాన్ని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో మీడియాను ఆశ్రయించినట్లు రైతులు వాపోయారు. పొలాలు మొత్తం దంపి చేసేస్తారు. ఎప్పుడు చెప్పిన దమసిపోతారు, పట్టించుకుంటారు. పొలంలో మీరు ఏం పంట వేసారండి? ఇదిగోండి బంద కూడా కప్పిండు, బంద కప్పి తీసేస్తున్నాడు. ఇంపురావనేసి తీసేస్తున్నారు సార్, ఇంపురావనేసి తీసేస్తామన్నారు. ఇప్పుడు ఏంటంటారంటే మొన్న వచ్చా అది గవర్నమెంట్ అంటారు. బంద గవర్నమెంట్ కదండి, బంద గవర్నమెంట్ అయినప్పుడు గాత కప్పేసింది సార్. పొలాలు మొత్తం దంపి చేసేస్తారు. ఎప్పుడు చెప్పినా దమసిపోతారు, పట్టించుకుంటారు. పొలంలో మీరు ఏం పంట వేసారండి? ఇదిగోండి ఇక ఈ బంద కూడా కప్పిండు, బంద కప్పి తీసేస్తున్నాడు. ఇంపురావనేసి తీసేస్తున్నారు సార్, ఇంపురావనేసి తీసేస్తామన్నారు. ఇప్పుడు ఏంటంటారంటే మొన్న వచ్చా అది గవర్నమెంట్ అంటారు. బంద గవర్నమెంట్ కదండి, బంద గవర్నమెంట్ అయినప్పుడు పొలాలు కనబడించే పొలాలండి. అటు చూడండి ఒకసారి, పొలాలండి. మా పొలాల నుంచి రాళ్ళు ధూళి విపరీతంగా వెళ్ళిపోతుందండి. ఏది ఎవరిది? ఇది క్వారీ కృష్ణరాజు అండి, కృష్ణరాజు గారి క్వారీ అండి. మేము దానికోసమని ఎందుకంటే మా పొలాల్లోకి వస్తున్నాయి అంటే తీసుకెళ్లి కుమ్మించేస్తాను, అక్కడ ఉండండి అని అడుగుతాంటండి. ఎవరు అడుగుతున్నారు? కృష్ణరాజు గారు. అంతే మేము మరి అందుకే ఇక్కడ కూర్చున్నామండి, మీకు ఫోన్ చేయించామండి. అప్పుడు విలేకరులు ఫోన్ చేసామండి. అందుకని మా బాధ ఏదో చెప్పుకుంటే అది 10 మంది దగ్గరికి వెళ్తుంది కదా అని. ప్రధానంగా మీ సమస్య ఏంటో చెప్పండి. ఆ పొలాల్లోకి విపరీతమైన రాళ్ళు ధూళి వచ్చేస్తుందండి. బ్లాస్టింగ్ వల్ల చాలా ఇబ్బందిగా ఉన్నదండి మాకు. బ్లాస్టింగ్ అవుతున్నాయండి. ఆల్రెడీ వేసి ఉన్నది డీ గార్డులు కూడా అక్కడ ఉన్నాయి చూడండి. మేము వెళ్తే వాళ్ళు ఇంకా చెయ్యండి, మీరు వాళ్ళు ఏడు